నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యాయం కోసం కార్యక్రమం. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఫోర్జరీ అంటే ఏంటి, ఫోర్జరీ కేసు దానికి సంబంధించి చూసుకుంటే కేసు ఎలా వేయాలి, ఫోర్జరీ ఎలా జరుగుతుంది, ఫోర్జరీకి ఏ చట్టం వర్తిస్తుంది, ఫోర్జరీ కేసుకు కోర్టులో పడే శిక్షలు ఏంటి, వీటి మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు సిద్ధంగానే ఉన్నారు. అలానే మరొక మనవి, సో మీకు ఈ ఫోర్జరీకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, ఇతర న్యాయపరమైనటువంటి సందేహాలు సలహాల కోసం కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి నేరుగా వారితో మాట్లాడవచ్చు. సో అయ్యప్ప గారు నమస్కారం అండి. రైట్, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్ క్లియర్, ఓకే. అయ్యప్ప గారు, అసలు బిఎన్ఎస్ ప్రకారం ఈ ఫోర్జరీ అంటే ఏంటి, దాని గురించి ఏమైనా చెప్తారా ప్రిఫ్గా? భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ లో 335 నుంచి 344 వరకు కూడా సెక్షన్లు అన్ని కూడా ఫోర్జరీ సంబంధించినటువంటి శిక్షలు, వాటికి సెక్షన్లు ఫోర్జరీలే కాకుండా ప్రభుత్వం వారు వేసినటువంటి సీళ్లు కానీ, ప్రభుత్వం వారి ఎగ్జామినేషన్ పత్రాల మీద వేసిన సీళ్లు కానీ, ఇవి కూడా ఫోర్జరీ చట్టం కిందే వర్తిస్తాయండి. వీటన్నిటికీ కూడా భారత న్యాయ సంహితలో గరిష్టంగా ఏ నేరాలకి ఏ శిక్షలు ఉంటాయని చెప్పి 335 నుంచి 344 వరకు వివరించడం జరిగింది. అసలు ఫోర్జరీ అంటే ఏంటంటే తప్పుడు ధృవీకర పత్రాలని తయారు చేయడం, తప్పుడు పత్రాలని ఒరిజినల్ పత్రాలుగా నిరూపించడం, ఇవన్నీ కూడా ఫోర్జరీ కింద లెక్కండి. అలాగే ఏదైనా కోర్టు వారు కానీ, ఏదైనా ప్రభుత్వం వారు కానీ వేసినటువంటి సీల్ని తొలగించి మళ్ళీ వేరే సీల్ వేయటం కూడా, అది కూడా ఫోర్జరీ కిందే వస్తుందండి. ఇటువంటి నేరాలన్నింటినీ కూడా భారత న్యాయ సంహితలో 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా శిక్షలు వేసేటువంటి చట్టాలు మనకి ఉన్నాయండి. సాధారణంగా విలువైనటువంటి పత్రాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఫోర్జరీ చేయటం, అలాగే స్టాంప్స్ కూడా ఫోర్జరీ చేయటం, అలాగే విలువైన ఆస్తి పత్రాలు, కోర్టుకి సంబంధించినటువంటి పత్రాలను కానీ, ఇట్లా రకరకాల ఫోర్జరీలకి రకరకాల సెక్షన్లు ఉన్నాయండి. రైట్ అయ్యప్ప గారు, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుబ్బారాయుడు గారు కడప నుండి కాల్ చేస్తున్నారు. సుబ్బారాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ సందేహం ఏంటి, అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. మీకు సార్ మీ వాయిస్ ఈ రోజు బాగా వస్తుంది, 3 వారాల నుంచి బాగా రాలేదు సార్. ఒకటి మాదికి నా మొక్కైతున్నలో 60 కోట్లు కొన్నాడు సార్ మా మామగారు. ఓకే అండి. 63లో మా అత్త పేరుతో రిజిస్టర్ చేశాను సార్ దాన్ని. మా అత్తగారు 89లో మా పేరుతో రిజిస్టర్ చేశారు. ఇప్పుడు అది అమ్మాలంటే చుక్కల భూమిగా ఉంది, ఇది అమ్మేదానికి కాదని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు అంటున్నారు. దీనికి మార్గం సార్? 1963లో ఆ భూమి కొన్నారని అంటున్నారు. దాన్ని మీకు నోషనల్ ఖాతాలో పెట్టి ఉంటారు, లేకపోతే రెడ్ మార్క్ లో పెట్టి ఉంటారు. అసలు మీరు నోషనల్ ఖాతాలో పెట్టి ఉంటే మీరు ఆన్లైన్ లో మళ్ళీ అది మీ పేరుకి మార్పించుకోవాలి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే నోషనల్ ఖాతాలో ఉందా, లేకపోతే రీసెంట్ గా 22A ఏ అయితే భూములు ఉన్నాయో దానికి కూడా ప్రభుత్వం సడలించిందండి. ఎందులో ఉంది అని చూడండి. మీరు రెడ్ మార్క్ లో ఉందా, లేకపోతే నోషనల్ ఖాతాలో ఉందా అనేది మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎంఆర్ఓ గారి నోషనల్ ఖాతాలో ఉన్న భూమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి నోషనల్ ఖాతా నుంచి మామూలు ఖాతాలోకి మార్పించుకోవాలండి. మార్పించుకుని మీ పేరుని ఆన్లైన్ చేయించుకుని 1Bలు అడంగులు అన్ని కూడా మీ పేరుకి మారిన తర్వాత, పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడీ అన్ని మీ పేరుకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అండి. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ ఎంఆర్ఓ గారిని అసలు మీ భూమి నోషనల్ ఖాతాలో ఉందా, రెడ్ లో ఉందా, ఎందులో ఉంది, ప్రభుత్వ భూమిలో ఉందా, ఎందులో ఉంది అనేది మీరు ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్ అయ్యప్ప గారు, ఒకవేళ ఎవరైనా మన అనుమతి లేకుండా సంతకాన్ని కావచ్చు, డిజిటల్ రికార్డ్స్, వీటికి సంబంధించి ఫోర్జరీ చేస్తే అసలు ఎలాంటి సెక్షన్స్ కింద కేసు పెట్టచ్చు, దానికి సంబంధించి కూడా బ్రీఫ్గా మీరు మరొకసారి ఏం చెప్తారు? 336, 338, 337 ఎవరైనా సరే సంతకాలని ఫోర్జరీలు చేస్తే, ఒకవేళ సపోజ్ ఏదైనా వీల్నామా ఉన్నదండి, 338 వీల్నామాలని బిఎన్ఎస్ 338 ఏం చెప్తుందంటే, వీల్నామా ఎవరైనా రాయకుండానే వాళ్ళు చనిపోయిన తర్వాత కొత్తగా వీల్నామాలు సృష్టించి అది ఫోర్స్ లో ఉన్నట్టు వాళ్ళు చనిపోయిన తర్వాత వర్తించినట్టు చెప్తుంది. ఇటువంటి వాటికి 338 వర్తిస్తుందండి. లేదు అంటే ఎవరికైనా సరే మనం ఏదైనా ఆస్తిని రాయకుండానే అగ్రిమెంట్లు కానీ, వీల్నామాలు కానీ ఇటువంటి ఫోర్జరీ చేసి సృష్టిస్తే వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అని RFSL అని ఉంటుందండి.
రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. దానికి పంపించి ఆ సంతకం వాయించి చనిపోయిన తర్వాత పెట్టారా ముందు పెట్టారా అనేది కనుక్కోవచ్చు. దీని ఆధారంగా తర్వాత దీన్ని ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B కింద సర్టిఫై చేయించుకుని దాన్ని కోర్టులో మనం దాఖలు చేసి లేదంటే పోలీస్ కేసు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు మేడం. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. నాగేశ్వరమ్మ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నాగేశ్వరమ్మ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటి? అయ్యప్ప గారితో మాట్లాడండి. మాకు బాండ్ పేపర్ మీద వాళ్ళు ల్యాండ్ రాసిచ్చారండి. అదే మరి ల్యాండ్ రాసిచ్చారు అన్నీ సరే. వాళ్ళు మాకు కావాలని అంటే దాని గురించి కూడా సర్లే అని చెప్పేసి వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇచ్చేసి డాక్యుమెంట్ తయారు చేసుకున్నా కానీ ఇచ్చేసిన. కానీ ఒక రోజున ఎందుకు ఆ కాగితాలు చూస్తే నా పేరు మీద ఫోర్జరీ చేశారండి వాళ్ళు కాగితాల మీద. మీరు మీ పేరు మీద ఫోర్జరీ చేశారని మీకు ఏ అయితే ఆధారాలు అయితే ఉన్నాయో కాగితాలు చూశారు కాబట్టి ఆ కాగితాలు తీసుకెళ్లి ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు కనుక కంప్లైంట్ కట్టకపోతే దాన్ని ఎస్పీ గారికి ఉన్నత స్థాయి అధికారులకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పెట్టి ఫోర్జరీ అయిన ఆ రిజిస్టర్ పోస్ట్ అయినటువంటి అక్నాలజ్మెంట్ కాపీస్ తోటి మీరు చేసుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఫిర్యాదు ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆధారాలతోటి మీరు వేసినట్లయితే ఖచ్చితంగా ప్రైవేట్ కేసు అనేది నమోదవుతుందండి. దాని ద్వారా ఫోర్జరీ వేసుకోవచ్చు, అలాగే పరువు నష్టం కూడా వేసుకోవచ్చు. దాని మీద ఏదైనా మీకు నష్టం జరిగితే డిప్రమేషన్ ఆస్తి నష్టాన్ని కూడా మీరు వేసుకోవచ్చు అండి సివిల్ కోర్టులో. అయ్యప్ప గారు, మరికొంతమంది అడుగుతున్నారు, అంటే ఎవరైనా ఆస్తి కాజేయడానికి లేదా మోసం చేయడానికి చేసే ఫోర్జరీకి చట్టంలో ఎలాంటి ప్రత్యేక శిక్షలు ఉంటాయి? అలానే ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ కాబట్టి డిజిటల్ యుగంలో ఈమెయిల్లు, డిజిటల్ సిగ్నేచర్లు లేదా ఆధార్ కార్డులు ఫోర్జరీ చేసే సైబర్ నేరాలను చట్టం ఎలా పరిగణిస్తుంది అని కొంతమంది అడుగుతున్నారు. దానికి సైబర్ నేరాలకి 1930 అని చెప్పి ఒక నెంబర్ ఉన్నది, కాల్ నెంబర్. ఏదైనా ఎవరైనా జంక్ మెయిల్స్ కానీ స్పామ్ మెయిల్స్ కానీ పంపించి డేటా అనేది థ్రెఫ్టింగ్ చేస్తారు. అది శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐటీ యాక్ట్ కింద వస్తుందండి. దాంట్లో ఉండేటువంటి సైబర్ క్రైమ్ ఏదైతే చేశారో వాళ్ళు చేసినటువంటి నేరాలు ప్రభుత్వానికి సంబంధించినయా ప్రైవేట్ వ్యక్తులయా అని దాన్ని బట్టి కూడా ఉంటుందండి. బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 337 ప్రకారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానీ ఏదైనా ఫోర్జరీలు చేస్తే వాళ్ళకి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు వేసేటువంటి సెక్షన్లు ఉంటాయి. అందువల్ల ఎవరైనా ఫోర్జరీ అనేది ప్రైవేట్ వ్యక్తులకి చేశారా ప్రభుత్వం వారికి చేశారని చెప్పి మనం దాన్ని బట్టి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఏది ఫోర్జరీ జరిగినప్పటికీ కూడా సైబర్ అంటే ఏదైనా జంక్ మెయిల్స్ కానీ లేకపోతే ఆన్లైన్ మోసాలకి ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ యాక్ట్స్ ప్రకారం కూడా కేసులు నమోదవుతాయి. ఆ సైబర్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం వివరించవలసిన అవసరం ఉంటుందండి. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ డాక్యుమెంట్ లేకుండా నేరస్తులకి శిక్షలు పడవండి. అంటే ఫోర్జరీ జరిగినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ ఉన్నారు. కేశవులు కాల్ చేశారు నెల్లూరు నుండి. కేశవులు గారు నమస్కారం, మీ సందేహం ఏంటి మాట్లాడండి అయ్యప్ప గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నెల్లూరు జిల్లా తోటల తిరుపతి సార్ మాది. సార్ మా నాన్నగారి పేరు మీద 5 ఎకరాలు సెటిల్మెంట్ అదే ల్యాండ్ సార్ మాది. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ పేరు మీద రావాలి సార్ ల్యాండ్. కానీ అది మా అన్న పేరు మీద ఇచ్చింది సార్ ల్యాండ్. అది ఎట్లా ఇప్పుడు ఎట్లా ఏ దక్క ఎక్కిచ్చారు సార్ మన పేరు అక్కడ వాళ్ళు? ఓకే అండి, నాకు అర్థమైంది ఏంటంటే మీ అమ్మగారు మీ మాట వింటారా? వింటారు సార్. ఓకే అండి, ఇప్పుడు మీ అమ్మగారు పేరుని ఏదైతే ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, మీ నాన్నగారు డెత్ సర్టిఫికేట్, ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా రెవెన్యూ ఆఫీస్ లో సమర్పించి ఎఫ్ఎంసి ప్రకారం మీ తండ్రి గారికి ఎంతమంది అయితే సంతానం ఉన్నారో అంతమంది సంతానం అనుమతితోటే మాత్రమే మీ అమ్మగారికైనా లేకపోతే మీ అన్నయ్య గారికైనా ఎక్కించాలి. ఇది ఎవరైతే ఫోర్జరీ చేశారో అధికారుల మీద ఎంఆర్ఓ గారి మీద మీరు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు మీ అమ్మగారి ద్వారాగా ఒక లెటర్ అనేది రాయించండి. ఇలాగ మీకు ఎక్కడైతే మీకు మీ భూమిని మీ అన్నయ్య గారు మీ అమ్మగారు కానీ మీ పర్మిషన్ లేకుండా ఎక్కించుకున్నారో ఎఫ్ఎంసి ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మీరు ఒక లెటర్ రాసి ఆ భూమిని తిరిగి మీ అమ్మగారి దాంట్లో ఎక్కించాలి, ఖాతా నెంబర్ని నమోదు చేయమని చెప్పి మీరు లెటర్ పెట్టండి. మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ న్యాయం జరగకపోతే దీని మీద కోర్టులో కూడా మీరు వేసుకోవచ్చు మేడం. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు. అలానే మరో కాల్ ఉన్నారు, సుదర్శన్ రావు గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. సుదర్శన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. రైట్, మీ సందేహం ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు మేము ఒక సైబర్ క్రైమ్ గురించి ఎక్స్పోజ్ అని చెప్పేసి ఆస్తి గురించి మా చేసా 5,000 రూపీస్ డిపాజిట్ చేయించుకున్నారు. ఓకే, దాని గురించి
దాని గురించి మేము సైబర్ క్రైమ్ రిపోర్ట్ కూడా చేసాం సార్. ఏ విషయం మీద మీరు సైబర్ క్రైమ్ ఆశించారండి? మీకు జరిగిన నష్టం ఏంటి? HDFC బ్యాంక్ నుంచి మేము డిపాజిట్ చేసాము. ఆ అమౌంట్ రిటర్న్ బ్యాక్ అవ్వలేదు సార్. దాని గురించి ఏం చేయాలి సార్? మీరు ఇమీడియట్ గా ఆర్బీఐ అని ఉంటుందండి, ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థలో మీరు కేసు పెట్టచ్చు. 1949 ఆర్బీఐ యాక్ట్ అనేది ఒకటి ఉంది మనకి. మీరు ఏదైనా బ్యాంకులు గనక ఏదైనా మీకు పోర్జరీ చేయటమో లేకపోతే మీరు అమౌంట్ డిపాజిట్ చేశారో అది మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇది ఒక ఆన్లైన్ చీటింగ్ అండి. మీరు ఇమీడియట్ గా మీరు HDFC మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎప్పుడు చేశారు, ఏ రోజున చేశారు, ఏ అకౌంట్ లో చేశారు, మీరు అకౌంట్ లో డిపాజిట్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయా లేదా అన్ని వివరంగా పట్టుకెళ్ళి మీరు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ కంప్లైంట్ ప్రకారం మీకు న్యాయం జరగకపోతే ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థలో ఒక మెయిల్ ఉంటుంది, ఆర్బీఐ అంబుడ్స్మెన్ అని. దానికి మీరు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మీకు ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థ మీ కంప్లైంట్ ఒక నెంబర్ ఇచ్చి దాని మీద విచారణ జరిపి మీకు న్యాయం చేస్తారండి. రైట్ అయ్యప్ప గారు, అలానే ప్రాపర్టీ ఫోర్జరీ గురించి ఏం చెప్తారు? ఎవరైనా బలవంతంగా పేరు మార్పు చేసి రాయించుకుని ఫోర్జరీ చేస్తే ఆస్తుల్ని ఎలా దక్కించుకోవాలనే దానికి సంబంధించి ఇందాక కాలర్ కూడా అడిగారు, కొంచెం బ్రీఫ్గా చెప్తారా ఒకసారి? ఇప్పుడు వీలునామాలు మనుషులు చనిపోయిన తర్వాత వీలునామాలు రాశారని చెప్పి చేస్తూ ఉన్నారు. అవును, నిన్న కాక మొన్న జంగారెడ్డిగూడెంలో ఒక ద్వారకా తిరుమల స్వామివారి, చిన్న తిరుపతి స్వామివారి యొక్క ఆస్తులను కూడా కొంతమంది కబ్జా చేసి ఫోర్జరీ చేసి స్వాధీనం చేసేసుకున్నారు. దాంట్లో వేరే వ్యక్తులు వాడుకోవడం జరుగుతుంది. ఇది లైవ్ లో ఉన్న ప్రోగ్రామ్ కాబట్టి చెప్తున్నాను. ఇది స్వామివారి యొక్క భూములు కూడా, అంటే ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి దేవస్థానం వారి భూములు, పోరంబోకు భూములు ప్రభుత్వాలు ఏది డిఫామ్ పట్టా ఇవ్వకుండా వాళ్ళు డిఫామ్ పట్టా ఇచ్చారని దొంగ పట్టాలు తయారు చేసి మళ్ళీ వాళ్ళ వారసులకి రాసుకోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా పిల్లలు లేని, సంతానం లేని వ్యక్తులు చనిపోతే ఎవరికి రాయకుండా ఇన్స్టెంట్ గా చనిపోతే వారు రాసినట్టుగా, వారు బతికున్నప్పుడు వీలునామా రాసినట్టుగా వారి సంతకాలని సేకరించి పోతరీలు చేసి, స్టాంప్ పేపర్లు పోతరీలు చేసి వాటి ద్వారా ఆస్తుల్ని రాయించుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి వాటికి ఎవరైనా సరే మీ ఆస్తులు పోజరీలకు గురైనవి, మీ సంబంధం, మీ ప్రమేయం లేకుండా మీ ఆస్తుల్ని పోజరీల ద్వారా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లయితే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 82, 83 ప్రకారం మనకి ఎవరైనా పోర్జరీ చేస్తే గరిష్టంగా 7 సంవత్సరాలు జైలండి. అది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం. అలాగే బిఎన్ఎస్ ప్రకారం 337, 338 ప్రకారం కూడా ఉంది. అలాగే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 468, 406 ప్రకారం కూడా వాళ్ళకి శిక్ష అర్హులండి. ఎవరైనా పోర్జరీ జరిగిందంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. మీకు న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా మీరు న్యాయం పొందేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఒకరు పరమేశ్వరి గారు తిరుపతి నుంచి కాల్ చేశారు. పరమేశ్వరి గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటి అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ నాకు వడమాలపేట మండలము, కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. వడమాలపేట మండలము ఓకే, తిరుపతి దగ్గర సార్, పుత్తూరుకు సంబంధించి తిరుపతి జిల్లాకు వస్తుంది. అక్కడ వచ్చి బంజరు భూమి 2004లో గుట్ట పరంబూకి పెద్ద గుట్ట తీర్చుకొని దాన్ని మేము సదరం చేసుకున్నాం సార్. దాంట్లో ఏదో చిన్న చెట్లు అవి పెట్టాము. ఇందులో కరోనాలో మా హస్బెండ్ చనిపోయినారు. ఫస్ట్ కరోనా 2020లో నేను దాన్ని సాగుబడి చేసుకున్నామని పోతే రోజా గారు మినిస్టర్ గా ఉండి అప్పుడు ఆమె సబ్స్టేషన్ పెట్టాలని నీకేమీ లేదు అథారిటీ అనేసి దౌర్జన్యంగా వచ్చి దాన్ని ఆపుకోట్ చేసుకుని సబ్స్టేషన్ కి శంకుస్థాపన చేసింది సార్. ఆమె నాకు పట్టాలు పాస్బుక్ లో ఉండి ప్లస్ 80 చెట్లు ఇచ్చింటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు 1.5 ఎకరా ఇచ్చారు సార్. అది దాంట్లో పాస్బుక్ లో ఎక్కించున్నారు సార్. పైగా పట్టా కాగితాలు కూడా ఉన్నాయి. నీకేమీ లేదని దౌర్జన్యం చేశారు సార్. సరే, ఇంకా అందులో ఏం పెట్టారమ్మా? దేనికి శంకుస్థాపన చేశారు? అది ఏదో చెట్లు అవి పెట్టుకుందామని క్లీన్ చేసుకున్నాను సార్. అలా కదమ్మా, ఇప్పుడు మంత్రి రోజా గారు మీ భూమిని కబ్జా చేశారు, దేనికో శంకుస్థాపన చేశారన్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిందా, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిందా ఆ శంకుస్థాపన అనేది? అది ప్రభుత్వ భూమే సార్. గవర్నమెంట్ పట్టా కూడా ఇచ్చింది, పాస్బుక్ లో కూడా ఇచ్చింటున్నాం సార్. అవునండి, నాకు అర్థమైంది. రోజా గారు శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే దేనికి పంచాయతీ కట్టడానిక, వాటర్ ట్యాంక్, దేనికి శంకుస్థాపన? సబ్స్టేషన్. ఓకే, సబ్ స్టేషన్ శంకుస్థాపన చేశారు.
రైట్. చేశారు ఇక్కడ మీకు సార్. మీ భూమిని డిఫార్మ్ ల్యాండ్ లో ఉంది, మీ భూమిని తీసుకుంటున్నాము, మీ భూమి ప్రభుత్వ అవసరాలకి వాడుకుంటున్నాము, ఎంతకాలం మీరు సాగు చేసుకున్నారని మీకేమన్నా ఆర్టీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏదైనా నోటీస్ ఇవ్వటం కానీ మీకు ఏమైనా లిఖిత పూర్వకంగా ఏదైనా చెప్పడం కానీ ఏమైనా చేశారండి? ఏమి లేదు సార్, అది క్లీన్ చేసి ఓకే, మీ భూమిని మీ ఎంతకాలం నుంచి మీరు సేద్యం చేసుకున్నారు, మీకు పట్టా ఉంది, పాస్బుక్ ఉందండి, నాది అది మీరు దాని మీద స్టే ఆర్డర్ తీసుకోవచ్చు అండి. మీరు పరమేశ్వర్ గారు, ఏదైతే ప్రభుత్వం వారు కబ్జా చేసినటువంటి ఉందో దాన్ని మీరు ఇంతకాలం నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు కాబట్టి దాని మీద మీరు ఆ ప్రభుత్వ భూమిలో మీరు వేరే ప్రభుత్వానికి సంబంధించి కట్టకుండా మీరు స్టే ఆర్డర్ అనేది ప్రభుత్వం నుంచి హైకోర్టు నుంచి మీరు తీసుకునేటువంటి హక్కు మీకు ఉంటుందండి. మీరు ఇమీడియట్ గా ఒక లాయర్ గారి ద్వారా మీరు హైకోర్టులో స్టే ఆర్డర్ అనేది వేయించుకోండి. రైట్ రైట్ పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలానే మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, రామారావు గారు కాల్ చేశారు. రైట్ రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు, పశ్చిమ గోదావరి అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే చెప్పండి, మీ పేరేంటండి? నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఆస్తి ఏమైందంటే అండి, కుమారదేవం కొవ్వూరులో ఉందండి మనకు సైటు. అయితే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరేనండి, అది మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు. అయితే తమ్ముడు వేరే ఊరు వచ్చేవాల్సి వచ్చిందండి, తణుకు మండలం. వాళ్ళ అన్నగారి కొడుకులు 9 మంది అది కబ్జా చేస్తారండి. ఆ సైట్ మనకి అక్కడ ఒక 5 సెంట్లు ఉందండి, మనకి ఏమీ లేదు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. అమ్మా, మీకు ఆ సైట్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ ఏదైనా ఉంటే ఆ సర్వే నెంబర్ల ద్వారా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా ఆ డాక్యుమెంట్లు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి, ఆ ఆస్తి వాళ్ళు ఎలాగా స్వాధీనం చేసుకున్నారని చెప్పి అవన్నీ డాక్యుమెంట్లు అన్ని తీసుకోండి, ఈసీ తీసుకోండి, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటారు. ఆ సర్వే నెంబర్ ద్వారా తీసుకుని ఎవరి నుంచి ఎవరికి ఆ ప్రాపర్టీలు వెళ్ళినాయి అనేది కూడా మీరు వివరాలు తీసుకుని ఆ వివరాల ద్వారా మీ మీ హస్బెండ్ వాళ్ళ తాతగారిది అంటున్నారు, తండ్రి గారితో, ఆ భూమి ఆయనకి ఎలా వచ్చింది అనే డాక్యుమెంట్లు అన్ని తీసుకుని మీరు పార్టీషన్ సూట్ అనేది మీరు కోర్టులో ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆస్తికి మీకు న్యాయం జరుగుతుంది. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ రెడీ ఉన్నారు. శారద గారు కాల్ చేస్తున్నారు తిరుపతి నుండి. శారద గారు నమస్కారం, మీ సందేహం ఏంటి అడగండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు నా వయసు వచ్చి 65 సార్. మా హస్బెండ్ వయసు వచ్చి 75 సార్. ఒక వ్యక్తి మా మీద ఫోర్జరీ కేసు వేశారు సార్. 10 lakhs తీసుకున్నామని. 10 lakhs తీసుకున్నామంట సార్ మేము బిజినెస్ కోసము. నేను హౌస్ వైఫ్ సార్, ఇంట్లోనే ఉంటాను సార్. నేను మీరు ఒక లాయర్ గారిని పెట్టుకోలేదా మీకు మీద ఫోర్జరీ కేసు వేసినప్పుడు? సార్ ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి కోర్టులో కేసు జరుగుతా ఉంది సార్. మీ లాయర్ గారు చెప్పారు సార్? మీ లాయర్ గారు మీకు ఏమన్నా చెప్పారమ్మా? మా లాయర్ గారు ఇప్పుడు వాళ్ళు ఓఎస్ కేసు పెట్టారు, తర్వాత ఐపీ కేసు కూడా పెట్టారు సార్ మా మీద. హలో, మీరు లాయర్ గారిని పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ మీ సంతకాలే కనుక ఫోర్జరీ అనేది జరిగితే మీ లాయర్ గారి ద్వారాగా దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనేది ఒకటి ఉంటుందమ్మా. మీ సంతకాలు ఆయన వేసినటువంటి డేట్ కి ఆ సంతకం కనుక అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వారు చెప్తారు. అది ఏ డేట్ లో మీరు సంతకం పెట్టారు, అదే ఎన్ని సంవత్సరాల క్రితం సంతకం పెట్టారు అనేది కూడా దాని వయసు కూడా నిర్ధారించేటువంటి టెక్నాలజీ మనకు ఉంది. ఇంక్ టెస్ట్ అనేది కూడా ఉంది. మీరు దానికి పంపించమని చెప్పి మీ లాయర్ గారిని కోరండి. మీ సంతకాలు ఎవరైతే ఫోర్జరీ చేసి మీరు డబ్బు ఇవ్వాలని చెప్పి మీ మీద వేశారో ఆ డాక్యుమెంట్స్ ని ఆ ఫోర్జరీకి సంబంధించినటువంటి ల్యాబ్ కి పంపించమని చెప్పి మీరు కోరండి. ఆ ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రైట్ టైప్ గారు, అలానే ఈ ఫోర్జరీ కేసెస్లో లీగల్ నోటీసులు అనేది బాధితులు ఎప్పుడు పంపాలి? ఇప్పుడు కాలర్ని బేస్ చేసుకుని కూడా అంటే ఆధారాలు లేకుండా మా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఇట్లా ఫోర్జరీ కేసులు అవన్నీ వేస్తున్నారన్నప్పుడు వాళ్ళు నోటీసులు ఎలాంటి టైంలో పంపాలి? సో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నుండి కోర్టు తుది తీర్పు వరకు అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టుకు వెళ్తాయండి. ఆ కోర్టు వాటిని పరిశీలించి ఆ రికార్డులు నిజంగానే ఫోర్జరీకి గురయ్యాయని గుర్తిస్తే వారికి
చిన్న వాటికైతే 338 చెప్పాను కదండి ఇందాక, 337. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు సీల్ వేస్తారు, ఆ సీల్ నిప్పి మళ్ళీ దొంగ ఓట్లు దాంట్లో వేసుకోవటం, ఇటువంటి ఎవరైనా జరుగుతాయి. అలా కాకుండా ఒక దొంగవి ఏంటంటే ఒక తప్పుడు ధృవీకరణ పత్రం, ఒక మనిషి బతికుండగానే డెత్ సర్టిఫికేట్లు పుట్టించడం, వాళ్ళు బతికుండగానే డెత్ సర్టిఫికేట్లు తయారు చేసి చేయడం. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఒక టీచర్ గారు బ్రతికుండగానే ఆవిడ గుంటూరులో టీచర్ గా పనిచేస్తే ఆవిడ చనిపోయినట్టు డాక్యుమెంట్లు సృష్టించి 17 మంది వ్యక్తులు కలిసి ఆవిడకున్నటువంటి ఆస్తులన్నీ కూడా కబ్జాలు చేయడం కూడా జరిగింది. ఇటువంటి వాటిల్లో ఎవరైతే ప్రభుత్వ అధికారులు సంబంధం లేకుండా ఫోర్జరీలు చేశారో ఇమీడియట్ గా వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేయాలి. తర్వాత కోర్టు నుంచి అది విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఖచ్చితంగా వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు ఆధారాలతోటి నిరూపించబడితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రికార్డులు అయితే 10 సంవత్సరాల వరకు పడుతుంది. సాధారణమైనటువంటి రికార్డులు ఏదైనా పాన్ కార్డులు, ఆధార్ కార్డులు అయితే 2 సంవత్సరాల వరకు కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. ఓకే అయ్యప్ప గారు, అలానే ఈ ఫోర్జరీ కేసెస్ సంబంధించి కూడా సివిల్ డిస్ప్యూట్స్ అనేవి కావచ్చు, లేదంటే లేదా క్రిమినల్ అని ఇలా కూడా ఏమన్నా వేరియంట్ ఉంటాయా? వాటి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటాయండి. ఏదైనా ఇప్పుడు ఆస్తికి వీలునామా అనేది రాయకుండానే తండ్రి చనిపోయాడు ఇన్స్టెంట్ గా, తర్వాత వీలునామా సృష్టించారు. అది వీలునామా అవును కాదని చెప్పి అది సివిల్ నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్ కాబట్టి మన కోర్టులోనే అది తప్పుడు వీలునామా అని చెప్పి మన కోర్టులోనే వెళ్ళాలి. అలా కాకుండా క్రిమినల్ నేరాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సొసైటీ, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల్లో రైతులు రుణాలు తీసుకోకుండా వాళ్ళు ఏలు ముద్రలు వేసేయటం, వాళ్ళే రుణాలు పొందటం. చాలా సొసైటీలు ఈ మధ్యన మన ఏలూరులో కూడా శ్రీనివాస్ అని చెప్పి ఒక జిల్లా స్థాయి అధికారి కూడా అనేక సంతకాలని ఫోర్జరీ చేసి అతను చాలా లోన్లు పొందారని చెప్పి అతని మీద ఆరోపణలు పేపర్లోను మీడియాలోను రావడం జరిగింది. ఇటువంటి వాటికి ఏదైనా ఫోర్జరీ జరిగినటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రికార్డులు ఎవరైనా లోన్లు పొందకుండా లోన్లు పొందారని పోర్జరీ చేయడం. ఇందాక మన కాలర్ లో HDFC బ్యాంక్ లో డిపాజిట్ చేశారు కానీ అది జరగలేదు, సంథింగ్ అక్కడ ఫోర్జరీ చేసి అతనే తీసుకున్నట్టుగా మళ్ళీ ఏమన్నా అతను తీసుకున్నట్టు విత్ డ్రా ఫామ్ కూడా సృష్టించి అతను తీసుకున్నట్టు బ్యాంక్ వచ్చి విత్ డ్రా చేసినట్టు ఏమన్నా సృష్టించవచ్చు. అటువంటి నేరాలు కూడా గరిష్టంగా 337 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు పడుతుంది. అది క్రిమినల్ నేరాలు అండి. సివిల్ నేరాలు అంటే ఆస్తులకు సంబంధించినటువంటి ఫోర్జరీలు చేయడం అనేది సివిల్ నేరాలకు వస్తాయి. ప్రభుత్వ దస్తావేజులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని కబ్జాలు చేసి తప్పుడు డాక్యుమెంట్లు, ఇప్పుడు మనం విజయవాడలో చూస్తుంటే బొడమేరు హెడ్ రెగ్యులేటరీ నుంచి చాలా వరకు కూడా కబ్జాలు చేశారు, వాటికి ఫోర్జరీలు చేశారు. అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున మనకి రావడం జరిగింది. ఆ కేసులు కూడా టేకప్ చేయడం జరిగింది మేము. ఇటువంటి వాటిని ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడం ఇవన్నీ కూడా క్రిమినల్ నేరాల కిందే వస్తాయండి. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, వెంకటేశ్వరరావు గారు కాల్ చేశారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. హలో నమస్కారం సార్. రైట్, అయ్యప్ప గారు ఉన్నారు, మీ సందేహం ఏంటి అడగండి, మాట్లాడండి. చెప్తున్నాను సార్, కొంచెం పెద్దగా మాట్లాడండి. కేసు నెంబర్ చెప్తున్నాను కోర్టు. శ్రీనివాస్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, చిన్నగా ఉంది. వెంకటేశ్వర గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. వెంకటేశ్వర గారు రామారావు అండి. రామారావు గారు చేశారా? ఓకే రామారావు గారు చెప్పండి, మీ సందేహం ఏంటి, కొంచెం గట్టిగా మాట్లాడండి. విజయనగరం సబ్ కోర్టు కేసు వేసాం సార్. విజయనగరం సబ్ కోర్టు అండి మా తిరిగి. ఓకే, సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా చెప్పండి. విజయనగరం సబ్ కోర్టులో కేసు వేసాం సార్. ఓకే, దేని మీద అండి, ఏ విషయం మీద మీరు వేశారు? 2017 వేసాం సార్. కేసు వేశారు, సరే రామారావు గారు, దేని మీద వేశారు కేసు అనేది చెప్పండి. ఇప్పుడు కోర్టు డిక్లేర్ ఇచ్చిందండి సార్ మాకు. బాకీ కావాలని, బాకీ కోసం వేశారా లేకపోతే ఆస్తి కోసం, దేని మీద వేశారు మీరు? భూమి మీద వేసాం సార్. భూమి ఆఫీస్ ఇచ్చారండి మా భూమి, అది సర్కారు డిక్లేర్ ఇచ్చిందండి. కోర్టు డిగ్రీ ఇచ్చిన తర్వాత దాన్ని కోర్టు ఆర్డర్ తీసుకెళ్లి ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళాలి. ఎంఆర్ఓ గారు కనుక మీకు అక్కడ న్యాయం జరగకపోతే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని చెప్పి ఈపీ అనేది ఒకటి వేసుకోవాలండి. ఈపీ వేసుకుని ఆ జడ్జిమెంట్ ఆర్డర్ ని మీరు కోర్టు ద్వారాగానే మళ్ళీ ఏ కోర్టులో అయితే వేసారో ఆ కోర్టులోని ఈపీ అనేది వేసుకుంటే విత్ ఇన్ 12 సంవత్సరాల లోపల వేసుకోవాలండి. జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చిన 12 సంవత్సరాల లోపల మీరు వేసుకోగలిగితే ఖచ్చితంగా ఈపీ ఆర్డర్ బేస్ చేసుకుని కోర్టు ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు అధికారులు కూడా మీకు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఈపీ వేసుకోవాలండి. అయ్యప్ప గారు లాస్ట్ కాల్ ఉన్నారు, తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డబ్బులు రావాలండి, మాకు ఒక 4 లక్షలు డబ్బులు రావాలండి.
ఓకే, చెప్పండి. అది రేపు నవంబర్కి నోటు 3 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారండి. నోట్లు అయితే ఉన్నాయండి మా దగ్గర. 3 సంవత్సరాల లోపల మాత్రమే ప్రామిసరీ నోటుకి సంబంధించి ముందస్తుగా వారికి నోటీస్ ఇవ్వాలండి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ కూడా వారు జవాబు చెప్పినా చెప్పకపోయినా నోటీస్ ఇచ్చిన కొంతకాలానికి, అంటే ఒక 4 రోజులకో 15 రోజులకో టైం ఇస్తాము నోటీస్ లో. ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు కనుక మీకు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు వెంటనే కోర్టులో సూట్ అనేది వేసుకోవాలండి. ఈ కోర్టుకి ఫీజు కూడా కట్టుకోవాలి. ₹1,00,000 ఇంతని బేసిక్స్ ఉంటాయండి. ఆ ఫీజు, కోర్టు యొక్క ఫీజుని మీరు కట్టుకుని కోర్టు దావా వేయగలిగితే వాళ్ళ దావా కనుక డిగ్రీ అయితే వాళ్ళ ఆస్తుల్ని అటాచ్మెంట్ కి పెట్టుకుని మీ బాకీని మీరు రాబట్టుకునే అవకాశం కూడా ఉంటుందండి. అది నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్ కాబట్టి కోర్టు ద్వారాగానే వెళ్ళాలి తప్ప మీరు అది సివిల్ నేరాలకి పోలీసులు బాధ్యులు కాదు కాబట్టి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదండి. మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారాగానే వెళ్ళాలి. రైట్. ఐపీ గారు క్లోజ్ చేయబోయే ముందు, రోజువారీ జీవితంలో మన సంతకాలు కావచ్చు, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోర్జరీ కాకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానికి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు మనం సంతకం అనేది ఎవరు ఫోర్జరీ చేసే విధంగా పెట్టకుండా ఉండి మంచిగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నిరక్షరాస్యులు చాలా మంది సంతకాల ద్వారా చెక్ బుక్లు రావడానికి సంతకాలు నేర్చుకుని చెక్ బుక్లు అప్లై చేసుకుంటూ ఉంటారు. సంతకం ఉంటుంది, చెక్ బుక్ ఇస్తారు. దానివల్ల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడుతూ ఉంటారు. అందువల్ల ఏదైనా సరే నిత్య జీవితంలో ఫోర్జరీ జరిగింది జరగలేదనేది ఎప్పుడు కూడా మనం చదివి, ఏదైనా మనం ఎక్కడైనా సంతకం పెట్టవలసినప్పుడు చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుని పెట్టాలండి. అలా కాకుండా మనం పెట్టకూడదు. సంతకాన్ని చాలా ఈజీగా పెట్టడం అనేది నేర్చుకోకూడదు. చాలా డిఫికల్ట్ గా ఉండాలి. ఒకళ్ళు మన సంతకాన్ని ఫోర్జరీ చేయకుండా ఉండేలాగా నేర్చుకోవాలండి. రైట్. అయ్యప్ప గారు ధన్యవాదాలు. మీకు ప్రత్యేకించి చాలా రకాల క్వశ్చన్స్కి చాలా చక్కగా వివరణ ఇచ్చారు, ఆన్సర్స్ ఇచ్చారు కాలర్స్ అందరికీ. మరొకసారి ధన్యవాదాలు. సో చూశారు కదా, ఇది ఈ వారం న్యాయం కోసం కార్యక్రమం. తిరిగి వచ్చే ఆదివారం మళ్ళీ న్యాయం కోసం కార్యక్రమం మళ్ళీ కలుద్దాం ఇదే సమయానికి. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.